హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జూన్ 2 అండి, సండే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 7:30 ఆ టైంలో చాలా ఉరుముతూ పెద్ద వర్షం పడింది. ఆ వ్యూ అంతా ఒకసారి వీడియో తీయాలనిపించిందండి. చాలా బాగుంది, అంటే రిలీఫ్ అనిపించింది హీట్ నుండి. చాలా వేడిగా ఉంది కదా మనకి. ఇలా వర్షం పడుతుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. చల్లగా హ్యాపీగా అనిపించింది. సో వీడియో తీసానండి. సో ఇదంతా మా బాల్కనీ నుండి. ఒక 1 hour అలా చాలా బాగా పడిందండి వర్షం. ఇది టెర్రస్ మీద చూడండి. ఆ బ్యాక్ సైడ్ మౌంటైన్స్ అంతా కనబడట్లేదు వర్షం వల్ల. ఇంకా మా మేడ మీద అంతా వాటర్ వచ్చేసాయి. మొక్కల్లో కూడా మొత్తం చూడండి వాటర్ నిండిపోయింది. చాలా బాగా పడిందండి వర్షం, చాలా గ్యాప్ తర్వాత. నాకు ఇలా మేడ మీద వాటర్ నిండితే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. మా ఫాదర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ పోయేలా చేసేవారు. అది గుర్తొచ్చింది నాకు సడన్గా. మొత్తం వాటర్ నిండిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా నాజు ఏమో అప్పుడే లెగిసిందనమాట. పైకి వెళ్తానంటుంది కానీ నేను అలౌ చేయలేదు, జలుబు చేస్తుంది కదా అని. సో తన ప్లేస్ ఉంటుంది కదా బాల్కనీలో, మొక్కల మధ్య నించొని అలా ఎంజాయ్ చేస్తుంది క్లైమేట్ని. నాజు కూడా వర్షం అనగానే, అంటే నిద్రలో ఉందనుకోండి, వర్షం పడుతుంది నాజు అనగానే లెగిసి వచ్చేస్తుంది బయటికి. చాలా ఇష్టం అన్నమాట. కానీ ఎప్పుడు తడనివ్వను, ఎందుకంటే మళ్ళీ జ్వరం జలుబు అన్నీ ఎందుకు అని. సో అక్కడే నించొని అలా ఎంజాయ్ చేస్తుంది. సో నేను బ్రేక్ఫాస్ట్లో అంటే హార్ట్ షేప్ దోశ ట్రై చేశానండి. అది ఇలా తయారైంది, పర్ఫెక్ట్గా రాలేదు. అంటే మీరే చెప్పండి, హార్ట్లా అనిపిస్తుందా అసలు? ఇది సెకండ్ ట్రయల్ అనమాట. సెకండ్ టైం ట్రై చేశాను. ఈసారి అవుట్లైన్లా ఇలా బయట వేసుకొని, అప్పుడు ఆ మధ్యలో అంతా గ్యాప్స్ వచ్చేసిన దాన్ని మళ్ళీ చిన్న స్పూన్తో ఫిల్ చేశాను. చాలా ట్రై చేశానులేండి హార్ట్ షేప్ తేయడానికి. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో చాలామంది వీడియోస్లో హార్ట్ షేప్లో దోశలు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. మన ఆజి కూడా అడిగింది. ఇది సెకండ్ టైం. ఇది కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు నాకు. సో ఇది సెకండ్ కదా. ఇప్పుడు థర్డ్ ట్రై చేశాను, కానీ ఇది వేయడం వీడియో తీసుకోలేదు. ఇది థర్డ్ టైం. ఇది అయితే కొంచెం హార్ట్ షేప్లో వచ్చినట్టు అనిపిస్తుంది కదా, మీరేమంటారు? కొంచెం బెటర్, అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం కన్నా ఇలా వచ్చిందనమాట. సో మొత్తానికి నాకు హార్ట్ షేప్లో దోశ వేయడం వచ్చేసింది. మా నాజుకి చూపించాను, హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా తను తింటానంటే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఎలా ఉందండి, హార్ట్ షేప్లో ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రెస్ నాకు జరీనా ఖాలా ఇచ్చింది. థ్యాంక్ యూ జరీనా ఖాలా. బాగుందా? तेरी बिल्ली को दिखा. नाम क्या है इसका? लूना. दिखा. बोल, तुझे बिल्ली पसंद तो बोल. నాకు బిల్లి అంటే ఇష్టం. Hey, bye friends. ఇక్కడ హస్సుకి వాళ్ళ అన్నయ్యకి మా నాజు దోశ తినిపిస్తుంది. ఇద్దరు ఒకేలాంటి బట్టలు వేసుకున్నారు చూడండి. హార్ట్ షేప్ దోశ ఉంది కదా, సో అది తినిపిస్తుంది అనమాట హస్సుకి. ఇద్దరు భలే క్యూట్గా ఉన్నారు కదా.
ఇంకా ఇక్కడ ఏంటంటే పాప్కార్న్ చేయమని మా నాజు డిమాండ్ అనమాట. చూడండి అక్కడ కిచెన్లో ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటుంది, స్మెల్ని ఎంజాయ్ చేస్తుంది చూడండి. అంటే చాలా ఆతృతగా ఉంటుంది, ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు తినేయాలా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. నేనేమో కొంచెం భయపడతాను, స్టవ్కి దగ్గర కదా అని. పక్కన వాళ్ళ డాడీ కూడా ఉన్నారులేండి చూడ్డానికి, తన్ని ఏం ప్రాబ్లం లేదు. నేనైతే అలా అంటూ ఉంటాను దూరంగా ఉండు అని. వెయిట్ చేస్తుంది అనమాట. అంటే పాప్కార్న్ ఇలా వేయగానే ఆ పాపింగ్ అవుతాయి కదా ఇలా పైకి, అదిగోండి అది చూడడానికి చాలా ఇష్టం అనమాట తనకి. అక్కడ దగ్గర నుంచి కూర్చొని అలా స్టవ్ దగ్గరే చూస్తూ ఉంటుంది. సో ఇవి పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దీని ఆనందం చూడండి. నాకంత అంటే పాప్కార్న్ అంటే మరీ అంత ఇష్టమేం కాదు, 1-2 తింటాను అంతే. కానీ మా నాజు తింటుంది, ఇష్టం తనకి. సో ఇలా పాప్ అవుతున్నాయి చూడండి అంతా. సో వీడియో తీసాను. సో పాప్కార్న్ రెడీ అండి. ఇంకా మా నాజు తినేసింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.